హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హుహు. హలో సార్. హాయ్. సార్, ఏపీలో ట్రిబుల్ ఆర్ గారికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు గదా! సో, హ్మ్. దాంతో జగన్‌కి ఉన్న చిన్న ఆశ గూడా నీరు గారిపోయింది అని జెప్పేసి మనకు బాగా వైరల్ అవుతుంది న్యూస్. సో, దానిపైన మీ కామెంట్ ఏంటి? రఘురామకృష్ణరాజు గారు ఉండి కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి, హ్మ్. ఆయన అపగ్నక్రితం వైఎస్ఆర్‌సీపీలో ఉన్న ఒక ఎంపీ. హ్మ్. పార్లమెంటరీ లీడర్‌గా కూడా చేసి, అతనికి నోరు పెద్దదనమాట. నోరు కొంపు అంటారు కదా! హ్మ్. నోరిప్పితే ఫౌల్ ఫౌల్ మౌత్, బిగ్ మౌత్. అతని యొక్క స్వయంకృతాపరాధం వల్లనే అతను బ్యాడ్ అయిపోయి, ఇక్కడికొస్తే చంపేస్తారన్నట్టుగా 4, 5 సంవత్సరాలు అక్కడే ఉండిపోయాడు. ఓకే. ఇక్కడ ఇక్కడ బ్యూటిఫుల్ హౌస్ ఉంది. వాళ్ళ అటు కోనసీమ వాళ్ళ వాళ్ళ ప్లేస్‌లో మంచిది ఉంది. హ్మ్. ఆస్తిపరుడు. బ్యాంకులు కూడా చాలా ఫ్రాడ్‌లు చేశాడు. హ్మ్. ఇది క్లుప్తంగా ఆయన గురించి చెప్పేసాం. ఓకే. అతను శ్రీవైష్ణవుడు ఏం కాదు. బ్యాంకులకు పెట్టాడు. 200, 300 కోట్లు పెట్టాడు. ఆ కేసు అలా నడుస్తూనే ఉంది. అదేదో మెల్లిగా సెంటర్‌లో ఆళ్ళకి డబ్బులు ఇచ్చుకొని చేయించుకుంటున్నాడు. హ్మ్. ఇది పక్కన పెడితే జగన్ ఇతనికి ఎప్పుడూ ఇంటర్వ్యూ ఇవ్వలేదట. వాళ్ళ ఫాదర్‌తో ఉన్న సాన్నిధ్యంతోటి జగన్ ఎంత బచ్చా అనుకున్నాడనమాట. ఓకే. ఆర్ అట జగన్ అటువంటోడు కాదు. జగన్ వీళ్ళందరికంటే చాలా డాన్ హ్మ్. దుర్మార్గుడనమాట. వాళ్ళ తాత కంటేను. అంచేత అది ఈ మధ్యన అందరికీ తెలిసింది. సో, ఫ్రాక్షనిస్ట్ అతను. ఈజ్ ఎ హ్మ్. లివింగ్ ఫ్రాక్షనిస్ట్. లివింగ్ కూనీకోర్. సో, అతనితో పెట్టుకున్నాడు ఇతను. ఇక్కడికొస్తే చంపేస్తారన్న సంగతి అతనికి బాగా తెలుసు. హ్మ్. అతను ఆళ్ళ పార్టీయే. ఆళ్ళ పార్టీలో ఉండి గొట్టంగాళ్ళని అదే మన గొట్టాలు. సోషల్ మీడియా గొట్టాలు, ఎలక్ట్రానిక్ గొట్టాలు ఎదరకుండా హ్మ్. యేసుకొని ఢిల్లీలో ఇదే జగన్ తిట్టడమే పని. తిట్టడం అంటే బూతులు కాదు. ఏదో హ్మ్. విధంగా క్రిటిసైజ్ చేయడం. అక్కడక్కడ ఆడు అనేసేవాడనమాట. హ్మ్. ఇటువంటివన్నీ ఎదవాసాలేసాడు. అతన్ని ఇంటికాడ ఇక్కడున్న ఇంటికాడ రేకి గీకి చేసి లేపేద్దామని చేసేశారు. హ్మ్. సో, ఇవన్నిట్లితోటి అతను ఈ షాటర్డ్. ఓకే. సో, అటువంటి పరిస్థితుల్లో జగన్ ఓడిపోవడానికి కృషి చేసిన వాళ్ళెవరు? పవన్ కళ్యాణ్ మెయిను. హ్మ్. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 2 టైమ్స్ సీఎం కాబట్టి అతను, లోకేష్, ఇంకా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు, ఎన్ఆర్ఐ కమ్మాస్ హ్మ్. అంతా కలిసి డబ్బులు పోగు చేసుకొని ఏదో విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌ని ఓడించాలి అని ఒక ఆశయంతోటి ఉంచినప్పుడు కొంచెం ఎదరుండి బాగా తలెగరేసి చెప్పినవాడు హ్మ్. పవన్ కళ్యాణ్. అది కొంచెం ఎమోషనల్‌గా మారతాడు కాబట్టి. సో, ఇక్కడికి జాయిన్ అవ్వకుండా ఢిల్లీలో కూర్చొని ఎక్కువ సౌండ్ చేసింది ఆర్ఆర్ఆర్. ఓకే. జగన్ ఓడిపోవడానికి 100% అయితే ఒక 30% ఆర్ఆర్ఆర్ హెల్ప్ చేశాడు. అతని యొక్క నోరు, అతని యొక్క హ్మ్. దాన్ని ప్రోపగాండా అంటారనమాట. ఎగనెస్ట్‌గా చేసిన దానికి హ్మ్. అతని ప్రోపగాండా హ్మ్. ఆన్ జగన్. సో, కాకపోతే అతను ఇటువంటి మనిషి, ఇటువంటి వాడు ప్లస్ రాజులు హ్మ్. క్షత్రియులు హ్మ్. మైనారిటీ అది. సో, ఆ ప్రకారంగా ఇతనికి ఇచ్చేస్తే ఈ ఇన్ని కోట్ల మంది ఓటేస్తారు అయి లేదు. అంచేత అది లోకుగా తీసుకొని ప్లస్ అతని నోరు రేపొద్దున మనల్ని కూడా అనొచ్చేమో అనుకుని హ్మ్. అతను గాలి తీసాడు చంద్రబాబు నాయుడు. సీటు కూడా ఇవ్వలేదు. ఓకే. అతను ఏమన్నాడు, ఎంపీ సీట్ ఇచ్చి ఒక పెద్ద పోస్ట్ ఇప్పించి అక్కడ మినిస్టర్ ఇప్పించి అన్నిటికీ అర్హుడే హ్మ్. అని అప్పుడు అతని పనులు అతను చేసుకున్నాం వ్యాపారం. అవి ఏమి ఇవ్వకుండా అసలు నీకు ఎంపీ లేదు, ఎమ్మెల్యే లేదు అన్న లెవెల్ పట్టుకొచ్చి కాళ్ళబేరానికి వచ్చి ఇంక ఫైనల్‌గా వీళ్ళందరూ కలిసి ఎట్టి పరిస్థితిలో ఏదోటి ఇవ్వాలని మన పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ సినిమా వాళ్ళందరూ కూడా దగ్గర అతను హ్మ్. కోడి పందాలకి వెళ్తూ ఉంటారు అతని దగ్గరికి హ్మ్. భీమవరం. సో, ఆ విధంగా ఏదో ఎమ్మెల్యే సీట్ లాస్ట్‌లో అతనికి ప్రతీది కష్టంగా జరిగింది. ఎందుకంటే ఓకే. అతని నోరు వాళ్ళ క్షత్రియులు పెద్ద ఎక్కువ మంది లేరు. హ్మ్. అంచేత వాళ్ళకి పెద్ద భయపడిపోవాల్సిన అవసరం లేదు పాలిటిక్స్‌లో. అంచేత ఆళ్ళు ఒక వర్గం అంతే. హ్మ్. కాపుల్లాగా ఉంది 37% ఆళ్ళు లేరు. హ్మ్. అయినా కూడా కాళ్ళు దగ్గరేస్తూ ఉంటారు ఎప్పుడప్పుడు. ఎందుకంటే మంచి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు హ్మ్. ఆళ్ళు యాక్చువల్‌గా. సో, ఆ విధంగా ఇతన్ని కరివేపాకులో తీసి అవతల పడేశారు. ఓకే. అయినా పాపం లాస్ట్‌లో సీట్ రావడానికి పవన్ కళ్యాణ్ కూడా దోహదపడ్డాడు. హ్మ్. అంటే అతను కామెడీ పీస్ అయిపోయాడు. హ్మ్. యాక్చువల్‌గా మరి కామెడీ పీస్ చేసుకుంది అతనే. స్వయంకృతాపరాధం అంటారు దీన్ని. ఓకే. సో, అతను ఇచ్చాడు, గెలిచాడు మొత్తానికి. గెలిచిన తర్వాత స్పీకర్ ఇచ్చేస్తాడని హి వాస్ ఎయిమింగ్. హ్మ్. నీకు సీటే అంతగా ఇవ్వడానికి ఇష్టం లేకుండా అయిష్టతో ఇచ్చారు. హ్మ్. అటువంటప్పుడు నీకు స్పీకర్ ఎందుకు ఇచ్చేస్తారు? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు అతనికి. అందులోనూ చంద్రబాబు నాయుడు ఏం చెప్పకుండా చేస్తా ఉంటాడు పనులు. హ్మ్. అర్థమైందా? అది అందరికీ తెలుసు. ఇయన్నీ బాగా తెలుసుకోవాలంటే కేసీఆర్ అడిగి చెప్తాడు. ఆళ్ళు హ్మ్. చంద్రబాబు నాయుడు అంటే క్యారెక్టర్ ఎటువంటిదనేది. ఇతను ఓడి వడబోసాడు దగ్గరుండి. ఓకే. వాళ్ళిద్దరు ఒక పార్టీయే కదా! హ్మ్. అంచేత
ఇతనికి ఇంకా తెలియదు, అంతకు అనుభవం లేదు. ఇస్తాడు అనుకున్నాడు, ఇవ్వలేదు. ఇండైరెక్ట్గా వీళ్ళతో ఇప్పటి వరకు ఇచ్చాడు. కార్పొరేషన్ అన్నీ అయిపోయినాయి, సెకండ్ లిస్ట్ వచ్చేది, ఫస్ట్ అన్నీ అయిపోయినాయి. అంటే ఎంత సాటిజం చంద్రబాబు నాయుడు. లాస్ట్లో ముష్టి పాడేసినట్టు అయ్యన్న పాత్రుడు తర్వాత అయ్యన్న పాత్రుడు నాకు ఫ్రెండే. అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఇచ్చి ఇతనికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. అదేంటది కంటితోడు కోసం ఇచ్చింది, అది పెద్ద పాత్రే లేదు. అయ్యన్న పాత్రుడికి ఇతను లీవ్ ఇచ్చినట్టు లెక్క. నువ్వు ఒక వారం రోజులు 2 రోజులు పక్కన తప్పకుండా నేను వెళ్ళి కూర్చుంటాను, ఈలోగా జగన్ ఒకేలా మార్చుకుని వస్తే అక్కడ నాకు కక్ష తీర్చుకుంటాను. అంత సీన్ లేదు. వాళ్ళు ఎలాగా రారు అసెంబ్లీకి, వచ్చినా కూడా ఏదో ఫిట్టింగ్ పెట్టేసి పోతారు బయటికి ఎవ్రీడే. నువ్వు చెప్పి కూర్చో జగన్ అనిపించుకునే అంత సీన్ ఉండదు. ఎందుకంటే నువ్వు ఒక డ్రాప్ ఇన్ ద ఓషన్. అంచేత నీకు అవకాశం ఇస్తారేమో అనుకుంటాడు. అంచేత జగన్కి ఆశలు నిరాశలు అయిపోయినట్టు కాదు, అడియాసలు అయినట్టు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే వోంట్ కమ్. వచ్చినా కూడా ఇతనికి అంత సీన్ ఇవ్వడం. తర్వాత అది పెద్ద జాబ్ కాదు అది. డెప్యూటీ స్పీకర్ అంటే ఏముంది, అది ఏముండదు అక్కడ. అది వాళ్ళకి అపోజిషన్ కూడా లేదు, అది కూర్చోవడం పైన కూర్చుని. నేను ఏదో అసెంబ్లీలో జోక్ చేస్తున్నారు, ఆ జోక్కి చంద్రబాబు నాయుడు గారు అందరూ నవ్వేసుకుంటున్నారు అనమాట. వాళ్ళందరూ వాళ్ళే అంటే నా గెస్ట్ హౌస్ కొంటాయట, కైలాసగిరిలో కట్టింది, వైజాగ్లో కట్టింది, అది అందరూ అన్నారు అనమాట. అపోజిషన్ లేదు కదా, అపోజిషన్ ఉంటే నవ్వుకుంటే అర్థం ఉంది. దానికి ఈ పెద్ద జోకులు, అది దీనికి రాక వచ్చిన జాబ్ అది కూడా అలా పడేశారు. ఆ విషయం ఎవరికి తెలుసు? తెలుగుదేశం వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు అందరికీ తెలుసు. చీప్ అయిపోయాడు అతను అంత చీప్ అయిపోయి వస్తే అంత లోలో లేడు అతను. యాక్చువల్గా తనే చేసుకున్నాడు అలాగా. ఈ డిప్యూటీ స్పీకర్ అనేది పెద్ద ఇదేం లేదు యాక్చువల్గా. ఇట్స్ జస్ట్ థ్రోన్ అవే ఒక పాత్ర అంతే, ఏమీ లేక లాస్ట్ అది కూడా ఏడిపించి కార్పొరేషన్లు అన్నీ అయిపోయిన తర్వాత నీకు ఇచ్చాడు. మీకు అర్థమైందా? అంటే దిస్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. సో ఈలోగా ఎన్నిసార్లు అతను రాయబారాలు పంపించేటట్టు అలా చేసేటట్టు అలా చేసి చీప్ అయిపోయాడు అతను. యాక్చువల్గా నీకు ఎమ్మెల్యే రానప్పుడే యూ షుడ్ ఫర్గెట్ ఇట్. అంతే. నీకు ఏమైనా డబ్బులు ఉంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి. 100, 200, 300 కోట్లు డబ్బులు ఉంటాయి. ఎక్కడ వేరే స్టేట్లో వెళ్ళిపోవాలి. జయప్రద వీళ్ళందరూ వెళ్ళినట్టు ఏం చేయరాళ్ళు. ఎక్స్ట్రా ఆ అమ్మాయి అందంగా ఉంటుంది, ఎక్కడైనా గెలుస్తుంది, సినిమాలో ఉంది కాబట్టి. అదేవిధంగా నువ్వు కూడా అక్కడికి వెళ్ళి గ్లామరస్గా ఏమైనా పనులు చేసి వేరే స్టేట్కి వెళ్ళిపోవాలి, వేరే పార్టీకి. నువ్వు అది తెలియకుండా ఇక్కడే కూర్చుని వేలాడి అదే భీమవరం, అదే కోడి పందాలు, నీకు అదే ఇది చేసుకుంటూ వెళ్ళావు, చీప్ అయిపోయావు. ఇది డిప్యూటీ స్పీకర్ పెద్ద పోస్ట్ అది. I don't understand. They made you a fool. Definitely they made you a fool.